గుడ్ మార్నింగ్. ఎవరు బ్రిటిష్ వాళ్ళ కటింగ్ ఇస్తున్నావు? రే భైరవా, మాటలలో మర్యాద తగ్గిపోతే నీ గొంతె మోగబోతుంది. మైండెడ్. మురచ్చ మందిరం లాంటి నా స్థావరంలోకి వచ్చి నాన్నే హెచ్చరిస్తున్నావు. ఎందుకే ఎవరు నువ్వు? చీకటి కమ్మిన కారు మబ్బులు చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిని. ఆ సూర్యుని సైతం బంధించగల గ్రహం లాంటి వాడు. గ్రహణం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. సూర్యుడు ఈ సృష్టి ఉన్నంత వరకు వెలుగును పంచుతూనే ఉంటాడు. అయితే నువ్వు వెలుగుని పంచే భగవంతుడువా? వెలుగును పంచడానికి పైన భగవంతుడు దిగినక్కర్లేదు. మంచి మానవత్వం ఉన్న ఒక సామాన్య మానవుడు చాలు. చూడు, నువ్వు కథలు చెబుతూ ఉంటే వినటానికి నేను మన నోట్లో వేలేసుకునే చిన్న పిల్లవాడిని కాదు. క్రూర మగాల సైతం ఆటగల వేటగాడు ఈ భైరవుడు. నీ ప్రగల్భాలు మాని ఎంతకీ నువ్వెవరో చెప్పు. ఈ సకల చరాచర సృష్టిని నా కలగంట చూపుతో శాసించగల అంటే నేనెవరు, నా పేరేమిటో తెలియకుండానే నీ శంసేగాలను నా దగ్గరికి పంపించావా? సారీ యేసు, నువ్వు అని తెలియక అలా మాట్లాడాను. ఎంతకీ డైమండ్ తెచ్చావా? ఈ అశోకుడు తలుచుకుంటే కానీ కార్యం అంటూ ఉండదు. ఇదిగో డైమండ్. నా ఓట క్యాష్ రెడీయా? డబ్బు నీదే. అశోక్, నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఏమిటది? చూడు భైరవా, నాకు డబ్బే ముఖ్యం. అంతటికి ఎంతటి పనైనా ఎంత రిస్క్ అయినా చేస్తాను. ముందుగా ఈ పని చేసే ముందు నీకు ఒక జన్మ రహస్యం చెప్పాలి. ఏమిటా రహస్యం? నీ జన్మ రహస్యం, నువ్వు చెత్తకొండిలో పెరిగి పెద్దయినా అనాథవు కావు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవునా అశోక్, నీకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ఆ గద్దోల దివానంలో జమీందారుగా చలామణి అవుతున్నా ఆ ధర్మయ్య నీ కన్న తండ్రి. ధర్మ, ఇక నీకు ఈ భూమి మీద నోకలు చెల్లెట్లే. ఇప్పుడే వచ్చి నీ యమపురికి పంపిస్తాను. ఆకాశ, తొందరపడకు. ముందుగా మనం చేయవలసిన పని, ఈ సంస్థానికి లక్ష్మీ భాండాగారం ఉంది. దాన్ని సంబంధించిన మ్యాప్ ఆ కోటలో ఎవరని అయినా దేవి దగ్గర ఉంది. దాన్ని మనం సంపాదించుకుంటే మనం ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ తరువాత మీ తల్లిని మోసం చేసిన ఆ ధర్మాన్ని కడజేర్చి యమ సాధనానికి పంపించవచ్చు. ఏమంటావు? సరే, ఈ క్షణమే వెళ్ళి ఆ మ్యాప్ను సంపాదించి నా ధర్మకు కారకుడైన ఆ ధర్మాన్ని కడతేరుస్తాను. వస్తా. గుడ్ బై. మంచిది. రే ధర్మ, నా ఆశయాన్ని సాధించడానికి, నిన్ను కర్రటేర్చడానికి వజ్రాయుధాన్ని సంధించాను. అది నిన్ను చంపి లక్ష్మీ భాండాగారాన్ని నా సొంతం చేస్తుంది.